హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజు మేము బండి మీద ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నామండి. అసలు ఎందుకు వెళ్తాం అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా పాపను చూసారా, మేము హాస్పిటల్ రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఏమొచ్చి ఎలాంటి ఎనర్జీ చూపిస్తున్నారో వాళ్ళు ఆపడానికి అయితే తల ప్రాణం తోకొచ్చిందనమాట. హాస్పిటల్ ఏంటంటే ఈవినింగ్ కదా, కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉండడం మాకు అదొక బెనిఫిట్ అయిందనమాట. అక్కడ ఓపీ రాయించారు మా ఆయన గారు, కొద్దిసేపు వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేస్తున్నాము. మా పాప మా బాబు చూసారా, 2 మంకీస్లా కనిపిస్తున్నారు కదా మీకు. మొత్తానికి దానికి విసుకొచ్చేసింది, చాలా టైం అయిందని ఒళ్ళకి వచ్చి ఏడుస్తుంది. దాన్ని అలాగో ఆపుతున్నా అనమాట. వీడేమో ఈలోపు ఇక్కడ ఉంటుంది కదా వెయిట్ మిషన్, అవి ఇవి అన్నీ కూడా డాక్టర్లా చెక్ చేసి వస్తున్నాడు. మీరు ఇంకా అవ్వదని చెప్పేసి కొంచెం కౌంటర్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ పక్క రూమ్కి వచ్చాం. మొత్తానికి మాకైతే ఓపీ ఇచ్చారనమాట. ఇది డాక్టర్ అబ్దుల్ రెహమాన్ హాస్పిటల్ అని చెప్పేసి విజయనగరంలో ఉంటుందండి. మేము ఇక్కడ విజయనగరం షిఫ్ట్ అయిన దగ్గర నుంచి అక్కడే చూపిస్తున్నాం. బాగా చూస్తారండి, 3 డాక్టర్లు ఉంటారు, బాగా చూస్తారు. అయితే మొత్తానికి అక్కడ మళ్ళీ అడిగారు, ఆయన అడిగితే ఇంకా రౌండ్స్లో ఉన్నారండి, వస్తారన్నారు. ఈ లోపు నాకు ఏం చేయాలో తెలియక ఇక్కడ ఫిష్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఎక్వేరియం, అక్కడికి తీసుకొచ్చాము. వాళ్ళేమో ఆ చేప ఈ చేప అని ఇద్దరు కూడా కొంచెం కనెక్ట్ అయ్యారనమాట, ఆడుకుంటున్నారు కొద్దిసేపు. మా బాబు జ్ఞాపక శక్తి చూడండి, ఆ చిన్న చేపలు మా ఎక్వేరియంలో ఉండేవండి అని చెప్పాను కదండి, ఫిష్ ఎక్వేరియం వీడియోలో చూడండి, లాస్ట్ టైం చేశానమాట. అది వాడికి ఎంత గుర్తుందో, అమ్మ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి అన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలానే మేము రిటర్న్ అయిపోయాము. అసలు అక్కడ ఏమైంది అని చెప్పడానికి అవ్వలేదండి వీడియోలో, ఎందుకంటే డాక్టర్ దగ్గర వీడియో తీయడం అవ్వదు కదా. మొత్తానికైతే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మా పాప ఫేస్ అంతా కూడా ర్యాషెస్ అనేవి వచ్చేసాయండి. అలానే జుట్టు లోపల, చెవు వెనకాల, మెడ కిందకి కూడా అవి దిగుతున్నాయి, ఇంకా కిందకు వస్తున్నాయి. ఇలా కాదని చెప్పేసి ఒక 2 డేస్ ఏం చేసాం, అమ్మవారు పడింది వేడి అలా ఇలా అనుకొని దుంపకొమ్ము అలా అంటారు కదా, దుంపకొమ్ము రాసామన్నమాట. కాకపోతే అది ఎక్కువ అవుతుంది, కొంచెం స్ప్రెడ్ అవుతుంది అనమాట, ముందుకు కూడా వచ్చింది హెడ్ మీదకి. ఇంక ఇలా కాదని చెప్పి హాస్పిటల్కి ఒకసారి వెళ్దాం, ఎందుకైనా మంచిదని వెళ్ళేందుకు మంచిదే అయ్యిందండి. డాక్టర్ గారు ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్ అమ్మ, అప్పుడప్పుడు అలా వస్తుందని చెప్పారు. సో ఏదైనా మంచిదే అయింది హాస్పిటల్కి వెళ్ళడం ఒక విషయంలో. మొత్తానికి ఒక షాంపూ, అలానే ఒక మెడిసిన్ లిక్విడ్ మోడల్ రాశారండి. అలానే 2 మెడిసిన్లు కడుపుకు లిక్విడ్ రూపంలో కూడా ఇచ్చారు. మొత్తానికి పాప అయితే అసలు గోకేసుకుంటుంది, అమ్మ గోకకమ్మ, తల చాలా ఇచ్చింగ్గా ఉంది కదా, చాలా గోకేసుకుంటుంది. జట కూడా వేయనివ్వట్లేదు, అలా లైట్గా ఉన్నాయి కదండి కురుపులు, అవన్నీ లైట్గా పైన తగలకుండా వేసాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా నా చేతిలోని, నాకు లాస్ట్ టైం అమ్మవారు వచ్చింది అన్నాను కదండి, వీడియోలో చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. నా ఫేస్ మీద ఎన్ని బ్లాక్ స్పాట్స్ లాగా మరకల్లా పడిపోయిందండి. అవి తగ్గుతాయి కానీ ఇప్పుడు చూడడానికి చాలా ఇదిగా కనిపిస్తుంది అనేసి నేను డాక్టర్ గారిని అడిగాను. అడిగితే అలానేనమ్మా, నేను ఒక జెల్ రాస్తాను, అది వెంటనే తగ్గదు కానీ ఓకే నీకు పర్వాలేదు తగ్గుతుంది అన్నారు. మొత్తానికి మేము అదొకటి తీసుకున్నామండి, అది సపరేట్గా రాసి ఇచ్చారు సారు. నా చేతిలో చూస్తున్న టానిక్ బాటిల్ చూసారా, లాస్ట్ 1 మంత్ బ్యాక్ మా బాబుకి వచ్చిందనమాట, తనకి బ్లడ్ ఇన్ఫెక్షన్. అప్పుడు బ్లడ్ తక్కువ ఉందని టానిక్ రాస్తానన్నారు ఆయన. నేను మర్చిపోయి సంథింగ్ ఏదో జరిగింది, మేము మర్చిపోయి వచ్చాము. ఇప్పుడు వెళ్ళాం కదా అని చెప్పేసి సార్కి అడిగాము, సార్ ఇలా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అప్పుడు బ్లడ్ తక్కువ ఉందన్నారు కదండి అంటే, అవునమ్మా నాకు గుర్తుందని చెప్పి ఆయన రాశారండి. డాక్టర్ అయితే చాలా మంచివారు. ఇంత పాటు అక్కడ ఇంకొక 2 చూస్తారండి, 3 కూడా పిల్లల్నే చూస్తారు. మొత్తానికైతే మనం ఒక టోకెన్ తీసుకొని ఈసారి లేరంటే చూడాలని ఏమి ఉండదు, ఎవరైనా సరే చూస్తారు 3 కూడా. అదొకటి నాకు బాగా నచ్చిందండి. ఇగో ఇక్కడైతే మెడిసిన్ రాశారు, నేను మీకు చూపిస్తున్నాను. అలానే మా పాపకైతే ఇచ్చింగ్ ఎక్కువగా ఉందంటే వాష్ చేసి తర్వాత లిక్విడ్ రూపంలో రాయండి అమ్మ, తగ్గుతుంది అని చెప్పారు, ఇన్ఫెక్షన్ కదా అని చెప్పారు. మొత్తానికైతే ఇది మొత్తం అన్నీ చక్కబెట్టడానికి చూస్తుంది. నాకైతే తీసుకెళ్ళడం చాలా మంచిది అనిపించింది. అలానే ఎవరైనా సరే చిన్నపిల్లలకి ఏదైనా వస్తే మాత్రం వెంటనే ఒక 2 రోజులు 3 రోజులు మించి మాత్రం మనం చేసుకోకూడదండి, హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవాలి. అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేయండి.